5 ఏళ్ల క్రితం ఒక బిస్కెట్ పెట్టు కుక్కకి, 5 ఏళ్ల తర్వాత మళ్ళా కనపడు నువ్వు దానికి. నిన్ను చూసి తోక ఓపకపోతే అప్పుడు అడుగు. దానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది, దాన్ని బట్టి వెంటనే గుర్తుపట్టేస్తుంది. ఆ స్పర్శ జ్ఞానం అంటే స్మెల్, వాసన పట్టుద్ది. 5 ఏళ్ల తర్వాత నువ్వు కనపడితే కూడా మళ్ళీ అది వచ్చి అక్క బాగున్నావా అన్న బాగున్నావు అనుకుంటా తోక ఊపిద్ది. అంటే కుక్క వాస్తవంగా కక్కి తిరిగి తినే కుక్క. అలాంటి కుక్కలో ఉన్న ఒక నీతి ఏంటంటే, ఒకసారి దానికి అంత మేలు చేస్తే అది సచ్చిందాకా మర్చిపోదు. ఒక యజమాని పరాయి దేశం వెళ్తా అన్ని సామాను సర్దుకొని కుక్క ఒకటి ఉంటే, వాడు కొంచెం కఠినాత్ముడు, కుక్కను పెంచాడు కానీ కఠినాత్ముడు. ఇక దీన్ని ఎక్కడో బజార్ను వదిలేయటం ఎందుకు, దీన్ని చంపేద్దాం అని తీసుకెళ్ళి దాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచాడంట. నీళ్ళల్లో ముంచాడు. దాదాపు 3 భాగాలు దాని ఓపిక అంతా అయిపోయింది. మొత్తుకుంది, ఎందుకు తీసుకెళ్తున్నావు నన్ను నీళ్ళల్లో, ఎందుకు ముంచుతున్నావు, ఏం చేస్తున్నావురా నువ్వు అని అమాయకంగా చూస్తూ ఉంది, అరుస్తూ ఉంది, మునకేస్తూ ఉంది. చివరికి దాన్ని ఆ ముంచే దానిలో వాడి ఆ కదలికలో వీడు కాలు జారి ఈడు పడ్డాడు నీళ్ళల్లో. వీడు చేయి వదిలాడుగా, అది ఎదుర ఈదింది, అది బయటకు వచ్చింది. వీడు మునుగుతున్నాడు. పోయి వీడి చొక్కా పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చింది కుక్క. ఈ చొక్కా పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చిందండి ఈదుకుంటా. యజమానుడు వస్తున్నాడని వాడు దాన్ని పట్టుకొని ఏడిసి దాన్ని కూడా తీసుకొని పోయాడు. ఆ దెబ్బతో మారాడు. మీ ఇంటి పెంపుడు కుక్కనైనా సరే నువ్వు సావు కొట్టు, దాన్ని బయటికి నెట్టు, తలిపేయి, అది వచ్చి ఆడుంటుందో చూడు. నిజంగా కొట్టావు, ఎందుకు కొట్టాలి నిష్కారణంగా పాపం దాని ఉసురు? ఏమండి, ఎందుకు కొట్టాలండి దాన్ని నిష్కారణంగా పాపం? మేలు చేస్తే మనకి ఉపకారిగా కాపలా కాస్తున్నప్పుడు. మాట వరుసగా చెబుతున్నాను నేను. ఒక్కోసారి కడుపులో మండి కొంతమంది కుక్కల్ని పిచ్చకొట్టుడు కొడతారు. భార్య మీద కోపం వచ్చినా సరే కుక్క మీద చూపిస్తారు, ఆమెనేం అనలేక. ఏం చేస్తా, ఆమెను కొడితే తిరిగి కొట్టిద్ది. ఎందుకు వచ్చిన గొడవ? కుక్కను కొడితే కొట్టలేదు కదా. అందుకని కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువుల మీద, కుక్కల మీద, దేశాల మీద చూపిస్తూ ఉంటారు. నువ్వు సావు కొట్టినా సరే అది పోదు. దాని నీతి. దరిద్రుడా, ఎంతలా కొట్టిన తర్వాత నేను నీ కొంపలో అడుగు కూడా పెట్టిన పక్కింటికి పోదు. అది అక్కడే ఉంటుంది. కుక్కలో కొన్ని మంచి పాఠాలు ఉన్నాయి, కొన్ని దరిద్ర పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒకటి విశ్వాసంగా ఉండటం, కృతజ్ఞత కలిగి ఉండటం, గుర్తుపెట్టుకొని మనిషికి విధేయత కలిగి ఉండటం, తన్నినా వదిలిపెట్టి పోకుండా అట్లనే మొండికేసుకొని కూర్చోవటం కుక్కలో శుభలక్షణాలు. కుక్కలో దరిద్రపు లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, కక్కిద్దే ఫస్ట్ తింటది, తిన్నదే అంత అరాయించుకోదు, కక్కిద్ది. దొరికినప్పుడు ముందు వెనక ముందు లేకుండా దన్నదని తింటది. తిని ఒక దగ్గర కూర్చుంటది. ఎందుకంటే ఒక్క పట్టణ అరగదు దానికి. ఆ తిన్నదాన్ని మళ్ళా కక్కిద్ది, కక్కి మళ్ళా నీట్గా తింటది. ఇది పేతురు పత్రికలో పేతురు చెప్పాడు. కడగబడిన పంది మరలా బురదలోకి పొర్లినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కొందరి జీవితంలో ఇలా జరుగుతుంది. ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత మళ్ళీ ఎట్లా పోతావురా నాయన పాపంలోకి, మళ్ళీ ఎట్లా బ్రతుకుతావురా అందులోనే అనే దానికి ఒక వార్నింగ్ లాగా ఈ పందినను కుక్కను చూపిస్తాడు. అక్కడ కుక్కలో దుర్లక్షణం ఏంటంటే కక్కి తిరిగి తింటాం. ఒకసారి మనం కక్కిన వాంతిని మనం చూడటానికి ఇష్టపడతామా? అర్జెంటుగా నీళ్లు తెచ్చి కొట్టేస్తాం దాన్ని. అప్పటిదాకా నీ కడుపులోనే ఉంది, అది వాంతించుకున్నావు. ప్రశాంతంగా చూస్తావా దాన్ని? నువ్వు ఎంతమంది ఇష్టంగా చూస్తారండి వాంతిని? చూస్తారా? చీదరు కదా. ముందు అసలు ఇంటోళ్ళు మనకు నీరసం వచ్చినా సరే, వాడు ఎవడు కొట్టకపోతే, మన వాళ్ళు పట్టించుకోకపోతే ఊగులాడుతున్నా సరే బకెట్ తీసుకొచ్చి దాని మీద పోసి అన్నాడు. అవునా?
అంత దరిద్రం. కానీ కుక్క మాత్రం ఆప్యాయంగా తింటుంది. అది దానిలో దరిద్రపు లక్షణం. ఇంకొక లక్షణం ఉంది, అదేందో తెలుసా? 10 బజార్ల అవతల కుక్క మురిగింది అనుకో, అది ఏ కారణాన్ని బట్టి మురిగింది, ఎందుకును బట్టి మురిగింది, దానికి జరిగిన సమస్య ఏంటి అనేది దీనికి అనవసరం. 10 బజార్ల అవతల సౌండ్ వినపడితే వెంటనే 10 బజార్ల యువతల ఇది బావు వాళ్ళు వేసింది. నువ్వెందుకు మొరుగుతున్నావు, పనికి మాలేదని అక్కడెక్కడ అది మొరుగుతుంటే దాని బాధ ఏమో, ఆకలి మురిగిందో, తనులు తింటా మురిగిందో, మనసు బాగలేక మురిగిందో, భార్య విడాకులు ఇచ్చి మురిగిందో, ఎందుకు మురిగిందో దాని బాధ ఏమో. నీకెందుకే, నువ్వెందుకు మురిగావంటే అది ఎందుకు మురిగిందో నాకు అనవసరం సార్. నాకు ఆ లాజిక్తో పని లేదు. నా జాతిది బహు అందంటే ఖచ్చితంగా నేను రావాల్సిందే, సీన్లోకి బహు అనాల్సిందే. ఇక అందులో లాజిక్తో అవసరం లేదు. అది మా జాతి లక్షణం సార్. ఈ దరిద్రాలు నేర్చుకోకూడదు కుక్క దగ్గర. కక్కి తిరిగి తినటం, లాజిక్ లేకుండా మొరగటం అనే పనికిమాలిన పనులు చేయకూడదు. ఓకేనా? కృతజ్ఞతా బుద్ధి అనే దానికి అదొక మారు పేరు కుక్క. నమ్మకం.